అర్జునుడికి వచ్చినటువంటి కొన్ని సంశయాలు సందేహాలని నివృత్తి చేస్తూ మరి ఆ యొక్క మనకి ఆ భగవద్గీత స్వామివారు సమయం ఇదే అనడానికి కారణం ఏమిటంటే వారు యుద్ధానికి సంబంధించినటువంటి సమయం పెట్టుకున్నారు. ఇదే రోజు ఏకాదశి, మంచి రోజే పెట్టుకుంటాం ఏ పని అయినా సరే. ఏకాదశి అనేది మనకి చాలా ప్రామాణికమైనటువంటి రోజు కనుక ఈ ఏకాదశి రోజే మనకి ఇదే సమయంలో ఈ యొక్క రాజీ ఒప్పందం కుదరకపోతే యుద్ధం వచ్చే అంటే వారం రోజుల ముందే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కృష్ణ భగవానుడు రాయబారిగా పోయినప్పుడు పని కానప్పుడు ఇంక వచ్చే ఏకాదశికి యుద్ధానికి మీరు సిద్ధంగా అని చెప్పి కర్ణుడికి చెప్పి రావడం జరిగింది స్వామి. అలా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా సంసిద్ధమయ్యి ఇదే రోజు ఇదే టైం అంటే ఉదయం సూర్యోదయం కాగానే అందరూ శంఖాలు పూరించారు. శంఖాలు పూరిస్తే మొత్తం 21 లక్షల మంది అందులో పాల్గొన్నట్టుగా మనకు భారతం తెలియజేస్తుంది. అందులో వాళ్ళందరూ పాల్గొంటే అందులో తెల్లటి గుర్రాలు చక్కగా స్వామివారు అర్జునుడు ఇద్దరు కూడా మధ్య మార్గంగా చూడాలని చెప్పి ఈయన ఆకాంక్షిస్తే ఆయన తీసుకెళ్లి రథాన్ని ఆ యొక్క అందరి యొక్క బంధువుల యొక్క మధ్యలో నించోబెట్టి చూపిస్తే అప్పుడు ఆయన దుఃఖానికి లోనైంది వీళ్ళందరినీ. ఎందుకంటే అప్పుడు 14 సంవత్సరాలు అయింది స్వామి మరి అర్జునుడు బంధువులందరినీ దర్శించక. అందుకని వీళ్ళందరినీ మనం చంపుకోవటం రాజ్యాల కోసం ఇవన్నీ ఎందుకని చెప్పి ఆయన కొంత భావోద్వేగానికి, కొంత మమకారానికి, కొంత కరుణా హృదయం ఇవన్నీ కలబోసినటువంటి హృదయంతో ధనుర్విద్యలో ఆయనకి సవ్యసాచి అని పేరు అర్జునుడికి. అంటే 2 చేతులు యుద్ధం చేయగలడు. ఒక రకంగా భూమండలం మీద రాముడు తర్వాత మళ్ళీ అంత ధనుర్విద్య చేయగలిగిన వాడు అర్జునుడు. అట్లాంటి అర్జునుడికి ఈ మమకారం ఆవరించి నేను యుద్ధానికి చేయలేనని చెప్పి కార్యోన్ముఖుడు కాకుండా కార్య విముక్తుడైంది. అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుడు చెప్పిన మాట ఏమిటంటే ధర్మం ప్రకారం యుద్ధం చేయాలయా అని చెప్పి ధర్మ ఉపదేశ గ్రంథంగా సర్వశాస్త్ర స్వరూపిణిగా మనకు భగవద్గీతని మరి 701 శ్లోకాలతో మనకి చక్కగా 18 అధ్యాయాలతో కర్మ భక్తి జ్ఞానం అనేటువంటి గ్రంథంగా వేదముల యొక్క రహస్యం, పురాణాల యొక్క ఆశయం, మన ఉపనిషత్తుల యొక్క సారం శ్రీకృష్ణుని ముఖపద్మం ద్వారా జాలువారి అది ప్రపంచంలో. ఎందుకంటే ఇది పుట్టింది దుఃఖంలో నుంచి పుట్టింది. 21 లక్షల మంది సంహారం జరిగింది ఇది బోధ జరిగిన తర్వాత. అంటే దీనికోసం జరగల. వద్దంటే యుద్ధం అవసరం లేని యుద్ధాన్ని పెట్టుకొని అనవసరమైనటువంటి ఎన్నో ఉన్నాయి అని చెప్పేవి కాదు. అట్లా జరిగినటువంటి విధానంలో కాకపోతే ఎంతో మంది అసలు ఎంత క్షోభలో నుంచి ఉద్భవించింది. ఎందుకంటే యుద్ధం ఏమిటి, చెట్లు చేమలు పక్షులు ఇవన్నీ జంతు జాలాలు కూడా అల్లల్లాడిపోయినాయి. యుద్ధం అనేది యుద్ధం ఊరకొస్తాయి. యుద్ధం అనేది వినాశనానికే కదా, అందరికి దుఃఖానికి తీసుకొచ్చింది. కానీ అట్లాంటి దుఃఖంలో నుంచి మనం గనక బంగారాన్ని కరిగితే ఒక మంచి ఆభరణం అయ్యి స్త్రీమూర్తులు ధరించినట్లుగా వెన్నపూసని కరిగిస్తే అది నెయ్యిగా మారి అది రుచిని పెంచినట్లుగా ఎన్నో యొక్క హృదయాల యొక్క ఆవేదన మొత్తం కూడా శ్రీకృష్ణుని ముఖమాత్మం ద్వారా చిరునవ్వుతో 2-2.5 గంటల్లో వాళ్ళిద్దరి యొక్క సంభాషణ అంతా యుద్ధం అంతా కోకొల్లలుగా జరుగుతూనే ఉంది. కానీ వీళ్ళు సంభాషణ కొనసాగింది. అట్లా కొనసాగినటువంటి మన భగవద్గీత ఆ తర్వాత కొన్ని వేల లక్షల మందిని బంధయుముక్తులను చేసింది, నిత్య కార్యోన్ముఖులను చేసింది. ఇట్లా ఎంతమందిని శత్రువుల పురుషార్థ ఫలాలను అందించేదిగా మారింది. మనకు అనేక గ్రంథాల్లో నుంచి గొప్ప గ్రంథంగా మన వాళ్ళు తీర్చిదిద్ది ప్రతి ఒక్క శ్లోకం స్వామి మొగతో 574 శ్లోకాలు వస్తే ప్రతిదీ ఒక మంత్రం. అందులో ఏమి చెప్పబడింది అదే ప్రపంచంలో జరుగుతున్నదే తప్ప అంతకు మించి జరగడానికి ఏమి లేదన్నట్టుగా మనకు భగవద్గీత అనేది అంత ప్రమాణమైనటువంటి గ్రంథంగా ఉన్నది. మనకు ఋషులు ఇందులో ముఖ్యంగా వేదవ్యాస మహర్షి యొక్క ఆ కాలంలో జరుగుతున్న కాలంలో ఆయన మనకు ఆ గ్రంథాన్ని ఆయన చక్కగా దివ్య దృష్టి కలిగిన వాడు. పైకి ఇప్పుడు మనందరికి ఇప్పుడు మన నేత్రపర్వంలో చూస్తుంటే తెలుస్తుంది కదా, అట్లా ఆయన బంధువర్గంలో తిరిగి ఇవన్నీ దర్శించి యుద్ధ సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆయన గొప్ప తపస్సు సంపన్నుడు. వేదవ్యాసుడు అంటేనే మన ఆయన మొత్తం మన రచనలన్నీ ఆయన ముఖపద్మం నుంచి జాలువారినట్టుగా చెప్పుకోవాలి ఒక రకంగా. అట్లా మనకు అందించినటువంటి వేదవ్యాస భగవానుని చేత రచింపబడి కృష్ణుని ముఖతగా జాలువారి కృష్ణుని జీవితం మన రకరకాలుగా ఆయన ఒకటి కాదు అనేక రకాలుగా ఉన్నాడు. కానీ అన్నింటి యొక్క ఫలం భగవద్గీత వచ్చిన తర్వాత, భగవద్గీత విన్న తర్వాత కృష్ణుని నేను దేవుడు కాదయ్యా దేవాది దేవుడు అని లోకం కొనియాడింది. ఎందుకంటే కృష్ణుని ధర్మం ఎక్కడ ఉంటుందో కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటే విజయము సంపదలు అన్నీ అక్కడ ఉంటాయి అని మనకు ప్రామాణికంగా చెప్తా ఉన్నది. కాబట్టి అట్లాంటి గ్రంథాన్ని మనం మరి దగ్గర మనం 25 సంవత్సరాలు మన ఆధ్యాత్మిక కరాలపాడులో మనం మొదలు పెట్టాం.
అందులో మనం కృష్ణుని కూడా మనం 18వ జయంతి చేసుకున్నాం. బుద్ధ పౌర్ణమి 20 ఏళ్ళు పైన అయింది. ఇట్లా మనం ఆంజనేయ స్వామి జయంతి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా మనం భగవద్గీతను కూడా మీ అందరికీ తెలుసు, ఏ ఆలయంలో ఆ రోజు భజన ఉంటే అక్కడ ఆ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళం. మనం ఇది స్వామివారి యొక్క ఫోటో పెట్టి మరి భగవద్గీతను పెట్టి ఈ సంవత్సరం ఏంటంటే ఇందులోనే మనం ఎక్కువగా తిరుగుతున్నాం. దీని గురించి మనం ప్రపంచానికి కూడా తెలిసినట్టుంటది, మన గ్రామంలో అందరికి కూడా బాగుంటది. దాని ఏముందని చెప్పి కార్యక్రమం మొదలు పెడితే ఈ కార్యక్రమం మరి మనం చక్కగా చేసుకోవటం అనేది నిజంగా అదృష్టంగానే మనసు ఫీల్ అవుతుంది. అందరూ రావటం ఈ కార్యక్రమం అంతా కూడా మరి ఈ కార్యక్రమాన్ని మనం గ్రామంలోకి వెళ్ళి స్వామివారి యొక్క ఆయన యొక్క వైబ్రేషన్ అంతా కూడా గ్రామానికి వ్యాప్తి చేసి కృష్ణుని యొక్క నామంతో భగవద్గీత యొక్క వచనంతో మనందరం కూడా గ్రామం మాత్రం సంచారం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమం అసలు భగవద్గీత అంటే ఏంది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, అది మానవులు ఏమి చేసింది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, అవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. మరి ఆ విధంగా తెలుసుకోవాలంటే మనందరం కూడా సమయం మనం అనుకున్న దానికంటే మించిపోతుంది కాబట్టి బయలుదేరదాం మనం. ఓం